వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మనం ఇప్పుడు బిఆర్ఎస్ సెంటిమెంట్ గేమ్ అంటే ఇక్కడ మొత్తం కూడా ఏపీలో బీజేపీ అధ్యక్షుడు, ఇక్కడ తెలుగుదేశం లీడరు మంత్రి లోకేష్ కి ఇచ్చిన ప్రజెంటేషన్ లో ఇండియా మ్యాప్ ను బహుకరించడం జరిగింది. దాంట్లో తెలంగాణ మ్యాప్ మిస్ అవటం అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. అది కాకుండా బనకచర్ల విషయంలో కానీ అన్నిట్లో కూడా ప్రతి విషయంలో కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నేతలు కానీ వాళ్ళ అధినేత వీళ్ళంతా కూడా ఒక తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నగా మనకి అనిపిస్తుంది. దాని మీద ఇప్పుడు అంటే ఒక ఈ ఫోటో వివాదమే కాకుండా ఈ మొత్తం వ్యవహారం మీద అసలు బిఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటున్నారు, దాని వల్ల బీజేపీ ప్రతిస్పందన ఏంటి అనేది అయితే చర్చిద్దాం. మనతో పాటు ఇక్కడ బిఆర్ఎస్ నుంచి బత్తు శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీజేపీ నేతలు సుందరయ్య గారు మనతో పాటు ఉన్నారు. తర్వాత విశ్లేషకులుగా చిట్టిబాబు గారు జాయిన్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇక్కడ బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫోటోని ఇక్కడ భూతద్దంలో చూసా అంటే ఏదైనా సరే రాజకీయాలకి అతీతం కాదు అన్న విధంలో మీరు అంటే బిఆర్ఎస్ నేతలు ఈ మొత్తం తెలంగాణ సంస్కృతినే బీజేపీ అవమానించింది అనే రీతిలో దాన్ని కామెంట్ చేయడం జరిగింది. దాని మీద మీరు ఏమంటారు? మొట్టమొదట ఫెడరల్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సుందర గారికి, రాబోయే చిట్టిబాబు గారికి అందరు కూడా నమస్తే. వాస్తవం ఏమంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వమైన, తెలంగాణ రాజకీయ అస్తిత్వమైన, తెలంగాణ భౌగోళిక అస్తిత్వాన్ని ప్రశ్నించేటువంటి ఏ అంశమైనా కూడా తెలంగాణ కోసమే, తెలంగాణ సాధించిన పార్టీగా నాటి టిఆర్ఎస్ పార్టీ, నేటి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉంటది. తెలంగాణ పైన జరిగేటువంటి, తెలంగాణకు జరిగే అన్యాయాల పట్ల కానీ, తెలంగాణ విషయంలో జరిగే ఏ చిన్న అవమానం పట్లనైనా కూడా స్పందించే ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బిఆర్ఎస్ పార్టీ. లోకేష్ గారికి బహుకరించినటువంటి మాధవ్ గారు ఏపీ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రామ్ మాధవ్ గారు మొన్న వారు బహుకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో, ఆంధ్రప్రదేశ్ అది భారతదేశం చిత్రపటంలో అందులో తెలంగాణ లేకపోవడాన్ని డెఫినెట్ గా భారతదేశం మొత్తాన్ని ఒకే విధంగా చూసేటువంటి భారతీయ జనతా పార్టీ, అన్ని ప్రాంతాలు ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ అనే నినాదంతో ముందుకెళ్లేటువంటి భారతీయ జనతా పార్టీ బహుకరించినటువంటి భారతీయ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం, తెలంగాణ కోసం పాటుపడే పార్టీగా బిఆర్ఎస్ పార్టీ దాన్ని అవమానంగా చూస్తుంది. అది ఒక భౌగోళిక అస్తిత్వం పైన జరిగినటువంటి కారణంగానే అది మేము చూస్తాం. కాబట్టి ఆ విషయం పట్ల భారతీయ జనతా పార్టీ తక్షణమే స్పందించాలని మా రాష్ట్ర వర్కింగ్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఈ ట్విట్టర్ లో ప్రధానమంత్రి గారికి కూడా 3 ప్రశ్నలు సంధించడం జరిగింది. అది భౌగోళిక అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉంది. దీని పట్ల తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాన్ని బహుకరించినటువంటి పెద్దలు మాధవ్ గారు కూడా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత, అవసరం కూడా ఉంది. ప్రతి దానిపైన ఒంటి కాలు మీద లేసేటువంటి ఈ సంజయ్ గారు వీళ్ళందరూ కూడా ఎందుకు దానిపైన స్పందించడం లేదు అనేటువంటిదే తెలంగాణ సమాజం పక్షాన బిఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా స్పందిస్తుంది. ఇకపోతే మీరు బనకచర్ల విషయం కూడా మాట్లాడదాం అంటున్నారు కాబట్టి అది ఇప్పుడు ముందుగా దీని మీద ఇంద్రయ్య గారు రెస్పాండ్ అవుతారు. అసలు ఆ మొత్తం ఇండియా మ్యాప్ దాన్ని బహుకరించడం జరిగింది. దాంట్లో భారతీయ సాంస్కృతిక వైభవం అనే కాన్సెప్ట్ లో దాన్ని ఇవ్వటం జరిగింది. అది దాన్ని అంటే ఒక పొరపాటుగా గుర్తించకపోవటం, అంటే తెలంగాణ లేదు అని గుర్తించకపోవటం కారణమా, లేకపోతే కావాలనే మొత్తం కూడా తెలంగాణ లేదు, మొత్తం తెలుగు ప్రజల సాంస్కృతిక వైభవం అంతా ఒకటే అనే కాన్సెప్ట్ లో ఇచ్చారంటారు? సుందరయ్య గారు చెప్పండి. కేకే గారు, ఇప్పుడు పివిఎన్ మాధవ్ గారు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆ శుభ సందర్భంలో పెద్దలను కలిసి, అది కూటమి ప్రభుత్వం కాబట్టి సహచరుల్ని, మిత్రుల్ని, కూటమిలో ఉన్న అందరినీ కలిసి వాళ్ళ యొక్క మద్దతు వాళ్ళకి సంపూర్ణంగా ఉండబోతుంది అని మరొకసారి ఆయన అధ్యక్ష నియామకమైన సందర్భంలో
ఒక గౌరవ సూచకంగా ఇచ్చిన ఈ దేశ పటంలో, ఈ దేశ ముఖ చిత్రంలో తెలంగాణ ప్రాంతం యొక్క ఆ భౌగోళిక స్వరూపం ఉన్నదా లేదా, లేకపోతే జార్ఖండ్ స్వరూపం కరెక్ట్ గా ఉన్నదా, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ యొక్క సరిహద్దులతో సహా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని తీక్షణంగా దాన్ని చూసి ఇచ్చే సందర్భాలు చాలా మంది పెద్దల విషయంలో జరగదండి. ఎందుకంటే ఒక భారతదేశం అనేది ఒక వసుదైక కుటుంబం, ఒక ఒక కన్సాలిడేటెడ్ ముఖ చిత్రం అది భారతదేశం అనేది. అయితే ఇందులో జరిగిన పొరపాటు నా వరకు నేను అనుకుంటున్నది ఏమిటంటే, అది తెలియక జరిగిన పొరపాటు కిందనే మనం చూడాలి. కానీ ఒక పార్టీని, బిఆర్ఎస్ పార్టీనో తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని అవమానించేటట్టుగా మనము దీన్ని చిత్రీకరిద్దాం, ప్రజెంట్ చేద్దాం, అందజేద్దాం అనేది ఏ కోశాన బీజేపీ పార్టీకి అలాంటి సంకుచిత భావం, మనస్తత్వం ఉండదు. ఈ యొక్క భారతదేశం ముఖ చిత్రాన్ని ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చి ఒక 5, 10 ఎన్నో ఎంతమందిని కలబోతున్నారో అంతమందికి ఆయన అదే ఫోటోని బహుకరించారు. దాంట్లో ఉద్దేశపూర్వకంగా తెలంగాణ యొక్క భౌగోళిక రూపాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తొలగించినట్టయితే అది క్షమించరాని నేరం. అది తెలియక జరిగిన ఒక అంశంగానే దాన్ని చూడాలి తప్ప, దాన్ని ఒక రాజకీయ అంశంగా ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ వాడుకోవడం తప్పు. ఒకవేళ తెలంగాణ సమాజాన్ని అవమానించేలాగా ఉంటే మాత్రం ఆ బహుకరించిన వ్యక్తి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం మీద బీఆర్ఎస్ యొక్క ప్రేమ ఎప్పుడో వదిలేసింది, ఎప్పుడో దానికి నీకు వదిలేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మీద ఇంకా సెంటిమెంట్ వాడుకోవాలి, ఇంకా సెంటిమెంట్ ఉందని నిరూపించుకోవాలంటే వాళ్ళు ఎన్నో నిరూపించుకోవాలి. ఆ విషయం మీద మాట్లాడాలంటే అసలు వాళ్ళ పార్టీలోంచి తెలంగాణ అనే పదాన్ని లేపేసినప్పుడు, తీసేసినప్పుడు వాళ్ళు మా ప్రశ్నించే హక్కు, నైతిక హక్కు లేదండి. తెలంగాణ ప్రజలని, రాష్ట్రాన్ని అవమానించే కోణంలో జరిగితే మాత్రం తెలంగాణ సమాజానికి ఆ సంబంధిత వ్యక్తులు క్షమాపణ చెప్పాల్సిందే. ఏ సందర్భంలో, ఏ కోణంలో కూడా ఇతర ప్రదేశాలని, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని, కట్టుబాట్లని, ఎమోషన్స్ ని, మనోభావాల్ని తక్కువ చేసి లేదంటే అవమానించి లాగా వ్యవహరించడం ఏ వ్యక్తికి తగదు, ఏ పార్టీకి తగదు. అది మా సొంత పార్టీ వాళ్ళు చేసినా, ఇంకొక పార్టీ వాళ్ళు చేసినా ఇలా కించపరిచే విధంగా, అవమానకరంగా వ్యవహరించే విధానాన్ని ఎవరు కూడా దాన్ని ఆమోదించే ప్రసక్తే లేదు. ఆ ఉద్దేశం లేదు ఆయనకి. కొత్తగా ఎన్నికైన సందర్భంలో ఎవరో తెలియక ఒక దాన్ని తీక్షణంగా పరీక్షించకుండా ఇచ్చిన ఒక మామూలు సాధారణమైన వ్యవహారాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన రాజకీయ లబ్ధి కోసం, ప్రచారం కోసం మళ్ళీ వాళ్ళు చంపబడిన తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ లేవనెత్తి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే ప్రయత్నం మాత్రం తగ్గదని. ఇది తెలియక జరిగిన ఒక క్లరికల్ ఎర్రరే తప్ప దీంట్లో ఎలాంటి ఉద్దేశపూర్వకమైన ఎజెండా కానీ, వ్యూహాలు కానీ, ప్రయత్నాలు కానీ, ఆలోచనలు కానీ లేవు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఇదే ఇష్యూ అని కాదు, ఇటీవల కాలంలో మొత్తం కూడా అంటే జలాల విషయం కానీ, ఏపీకి మొత్తం కూడా తెలంగాణ ఈ గోదావరి వాటర్ ఇస్తున్నారు కానీ, బనకచెల్ల విషయంలో కానీ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఉద్యమ సమయంలో ఈ జలాల ప్రధాన అంశమైంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే విషయం ఆంధ్ర తెలంగాణ పంచాయతీలాగా మారుతుంది. అది కాకుండా రాముడి భూములని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మింగేస్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోకి ఆ భూములు వెళ్ళినాయి కాబట్టి అనే విధంగా కూడా బీఆర్ఎస్ నేతలు దీంట్లో ఆరోపిస్తున్నారు, కాబట్టి విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీరు కావాలనే ఈ సెంటిమెంట్ ని మళ్ళీ పార్టీ వైభవం కోసం వాడుకుంటున్నారా? మీకు ఒక్కటి చెప్పగలుగుతా నేను, కేకే గారు. తెలంగాణ పైన ముందే చెప్పిన నేను, తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిన, సాంస్కృతిక అస్తిత్వంపై దాడి జరిగిన, తెలంగాణ రాజకీయ అస్తిత్వంపై దాడి జరిగిన, ఏది జరిగినా మీరు రాబోయే రోజులలో తెలంగాణలో కూటమి ఏర్పాటయ్యి కూటమి ద్వారా పోటీకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం జరిగేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇట్లాంటిది ఏది జరిగినా కూడా తెలంగాణ ఉన్నంత వరకు, తెలంగాణ 60 ఏళ్ల కళ సాకారం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అనేటువంటి పదం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటారు. తెలంగాణ సెంటిమెంట్ ఎప్పటికీ ఉంటది. దాన్ని ఒకరు రగిల్చాల్సినటువంటి అవసరం లేదు. ఒకరు బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో ఇంకెవరో కాదు. తెలంగాణ ప్రజలలో అది రగిలే జ్వాల ఎప్పుడు కూడా నా ప్రాంతం, నా ప్రాంతం, నా భూమి, నా సంస్కృతి, నా భాష, నా యాస అనేటువంటిది ఎప్పటికీ ఉంటది. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజల అయితే టిఆర్ఎస్ పార్టీ
అనేటువంటిది ఒక 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి భౌగోళిక ప్రాంతాన్ని సాధించుకున్న పార్టీగా అది ఎవరు అవునన్నా కాదన్నా అది టిఆర్ఎస్ లో ఉన్న పరిస్థితుల్లో సాధించినటువంటి టిఆర్ఎస్ కు మాత్రమే దక్కుతుంది. బిఆర్ఎస్ గా రూపాంతరం చెందినా కూడా జాతీయ స్థాయిలో తన యొక్క విస్తృతిని పెంచుకునేటువంటి క్రమంలో బిఆర్ఎస్ గా రూపాంతరం చెందినా కూడా దాని మూలాలు, దాని అస్తిత్వం, దాని పుట్టుక, దాని నేపథ్యం తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంతం పట్ల జరిగేటువంటి ఏ విషయంలోనైనా నదీ జలాలు ట్రిబ్యునల్ అవార్డు ఇయ్యనంత వరకు, ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేంత వరకు కూడా బనకచెర్ల నిర్మాణం పట్ల మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రజెంటేషన్ ఇచ్చి స్పందించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కొల్పింది కూడా గౌరవ పెద్దలు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణకు జరిగేటువంటి నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు, తెలంగాణకి నష్టం జరగకుండా తెలంగాణ మిగులు జలాలలో సముద్రంలో కలిసిపోయే 3000 టీఎంసీలలో లిఖితపూర్వకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ విధమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇచ్చేంత వరకు, దాంతో పాటు విభజన చట్టం ఏదైతే విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలలో నూతన ప్రాజెక్టులు నిర్మాణం జరిగేటప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. కేంద్రంలోని అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకున్న తర్వాత డిపిఆర్ పంపించి ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడానికి దానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఆ విధమైనటువంటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళలేదు కాబట్టి దానిపైన మొట్టమొదట ఒక అభ్యంతరాలను లేవనెత్తి దానివల్ల బనకచెర్ల వల్ల కలిగేటువంటి నష్టాలను మొత్తానికి 1760 టీఎంసీలు లిఖితపూర్వక హామీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేంత వరకు మీ సముద్రంలో కలిసే జలాల వల్ల కూడా అది ఆ నష్టాన్ని నివారించడానికి మొట్టమొదట స్పందించిన పార్టీ అది బిఆర్ఎస్ పార్టీని. ఈరోజు రాముని యొక్క మాన్యం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మనం చూసినాం తెలంగాణ రాముడు, అయోధ్య రాముడికి ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ రామునికి బీజేపీ ఇవ్వట్లేదు. ఆ పురుషోత్తం పట్టణంలో కలిసినటువంటి 5 గ్రామాలను తెలంగాణకి ఇవ్వాలని ఎప్పటి నుంచో మనందరం కొట్లాడుతున్నప్పటికీ కూడా దానిపైన కేంద్రం స్పందించలేదు. ఈ రోజు 800 ఎకరాల మాన్యం అక్కడ ఉంటే అన్యాక్రాంతం అయిపోయి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా నిర్మాణాలు కూడా చేపడితే ఈవో గారు వెళ్తే కూడా ఆమెను నెట్టివేస్తే ఆపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఈ 2 రాష్ట్రాల మధ్యన ఈ వివాదాలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇట్లాంటి తెలంగాణ నేను ముందు ఒక చిన్న ట్యాగ్ ఏంటంటే కేకే గారు, తెలంగాణకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా మొట్టమొదట స్పందించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బిఆర్ఎస్ పార్టీ. ఆయన సుందరయ్య గారు అన్నారు, సుందరయ్య గారు ఏమంటుండంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారు తప్పు జరిగితే అంటే మేము కోరుకునేది కూడా అదే. బిఆర్ఎస్ పార్టీకి చెప్పమంటలేదు, లేకపోతే బిఆర్ఎస్ పార్టీకి కలిగే నష్టం కాదు. బిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మమేకమైనటువంటి పరిస్థితులు, తెలంగాణ కోసం పోరాడే పార్టీగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని అదే మేము కోరుకునేది కూడా. ఇప్పుడు ఇక్కడ కనుక ఈ జలాల విషయం కానీ, వివాదం కానీ, రామాలయం భూముల విషయం కానీ, ఇవన్నీ కూడా కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ పుట్టుకొచ్చిన తరువాత, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టుకొచ్చిన సమస్యలు కావు. కానీ మీరు 10 సంవత్సరాలు పాలన చేసిన తరువాత కూడా ఈ సమస్యను మళ్ళీ లేవనెత్తి ఇది తెలంగాణకి అన్యాయం జరుగుతుంది అంటే ఆ కోణంలో ఏం చెప్తారు? కేకే గారు, ఇప్పుడు ఇది 10 సంవత్సరాలకు ముందు నుంచి కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా స్పందించాల్సినటువంటి అవసరము, బాధ్యత ఉంటది. ఇప్పుడు పురుషోత్తం పట్టణంలో జరిగినటువంటి సంఘటన మీరు, నేను, మనం అందరం కూడా పత్రికల ద్వారా, మాధ్యమాల ద్వారా యావత్ ప్రపంచము, తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు. దేవునికి జరిగే అన్యాయం పట్ల కనీసం స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వారికి ఉంటది. రాముడు అందరికీ దేవుడే. శ్రీ భద్రాచల రాముడి పట్ల తెలుగు ప్రజలకు అందరికి కూడా కన్సర్న్ ఉంది. దాని పట్ల స్పందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు కూర్చుంటే తప్ప అది పంచాయతీ తెగని పంచాయతీ. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం. మొన్న కూడా మా పార్టీ గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు కూడా అదే అన్నారు. కేంద్రంతో
కొట్లాడి ఇప్పుడు కలిసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ అనేక సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయాన్ని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కలిసి మీరందరూ కలిసి ఉంటున్నారు కదా. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ భాగస్వాములై ఉన్నారు. మీరు కూడా చోటేబాయ్ బడేబాయ్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసిపోతున్నటువంటి సందర్భంలో అలాంటి సమస్యకు పరిష్కారం తేవడం సులువు కాబట్టి ఆ దేవుడి మాన్యానికి సంబంధించినటువంటి 5 గ్రామాలు అక్కడి ప్రజలు కూడా తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారు కాబట్టి కనీసము భద్రాచలంలో చెత్త వేయడానికి కూడా జాగలేనటువంటి పరిస్థితులలో ఈ రోజు భద్రాచల పట్టణం ఉంది కాబట్టి ఖచ్చితంగా తేవాల్సిన అవసరం ఉంది. దాని పట్ల ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్క తెలంగాణ సంబంధించినటువంటి వ్యక్తి తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ, ఇప్పుడు ఆ ఏపీ నాయకులు కానీ వీళ్ళంతా అనేది ఏంటంటే, ఇప్పుడు మాకు 5 గ్రామాలు ఇవ్వటం కాదు, అవసరమైతే భద్రాచలాన్నే మాలో కలుపుకుంటాము అనే పరిస్థితి కూడా వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. అసలు ఈ వ్యవహారం అంతా కూడా రాదు, మొత్తం ఈ వివాదం రాదు, భద్రాచలం కూడా మేము కోరుకున్నాము, దాని మీద అంటే భద్రాచలంలో కూడా ఇచ్చేస్తారా, లేకపోతే 5 గ్రామాలు తీసుకుంటారా? 5 గ్రామాలు తీసుకోవాలని కోరుకుంటారు కానీ దేవుడిని ఇచ్చేయాలని ఎవరు అనుకుంటారా కేకే గారు? అది ధర్మమేనా? ధర్మాధర్మ విచక్షణ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించారని నేనైతే అనుకుంటున్నా. వాస్తవానికి ఆ దేవుడి మాన్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత అవసరము అక్కడ ఉంది. ఆ ప్రాంత ప్రజలకు కలిగేటువంటి నష్టాన్ని గమనించి దాని పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఏకంగా దేవుడినే మేము కలిపేసుకుంటాం, మాకు దేవుడిని ఇవ్వండి అంటే దేవుడి మాన్యాన్ని రక్షించండి, దేవుడి మాన్యాన్ని దేవుడికి ఇవ్వమని కోరుకుంటుంటే దేవుడిని మాకు ఇచ్చేయమనే అనడంలో ఏ విధమైనటువంటి ధర్మం లేదనేటువంటిది నా ఉద్దేశం. అదే ఇదంతా కూడా ఏపీ బీజేపీ నాయకులతో ఇందాక మాట్లాడితే ఈ విషయంలోనే మేము భద్రాచలమే కలుపుకుంటున్నాం, మాకు భద్రాచలమే ఇంతకు ముందు ఆంధ్రాలో కలిసి ఉన్నది కదా అన్నారు. దీని మీద అసలు సుందరయ్య గారు మీరేం చెప్తారు? లైన్ లోకి వచ్చారు సార్. నేను ఒక మాట చెప్పగలుగుతా కేకే గారు, ఇప్పుడు ఆంతర్యము ఇప్పుడే ఎందుకు స్పందిస్తున్నారు, అప్పుడు ఎందుకు స్పందించలే, ఇవన్నీ కాదు. సంఘటన జరిగినప్పుడు తక్షణమే స్పందించాల్సినటువంటి బాధ్యత ధర్మాన్ని, చట్టాన్ని, తమ ప్రాంతాన్ని కాపాడుకునే వ్యక్తులుగా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులైనా వారిపైన బాధ్యత ఉంటది అనేటువంటిది మా ప్రగాఢ సంపూర్ణ విశ్వాసం. ఇప్పుడు జరిగింది మొన్న పురుషోత్తం పట్టణంలో ఉన్నటువంటి మాన్యంలో భద్రాచల ఈఓ గారు వెళ్తే వారిని కూడా ఖాతరు కాదని ఇది నా స్థలమే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అసలు మీది ఈ ప్రాంతమే కాదని తరిమేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ పరిస్థితి, ఇలాంటి సమస్య మనకు తలెత్తలే. కాబట్టి హిందూ ధర్మ పరిరక్షకులు మనం చెప్పుకునే వాళ్ళుగా రాముని మాన్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది, ఎన్డీఏ కూటమి మీద కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఉంది. రెండు రాష్ట్రాల నాయకులు మాట్లాడుకొని ఆ మాన్యాన్ని రాముడికి వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని మేము ఖచ్చితంగా ఈ సంఘటన జరిగింది కాబట్టి మేము కనీస బాధ్యతగా ఈ ప్రాంత పరిరక్షకులుగా ఆ దేవుడికి రావాల్సినటువంటి మాన్యాన్ని రావాలని మేము కోరుతాం. దానికి ఇప్పుడే ఎందుకు స్పందించిండ్రు, అప్పుడు ఎందుకు స్పందించలే, 10 సంవత్సరాల నుంచి ఎందుకు స్పందించలే? డెఫినెట్ గా గడిచిన 10 సంవత్సరాలలో కూడా కేకే గారు వినండి, గడిచిన 10 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక దఫాలుగా 5 మండలాలు, 5 గ్రామాలు కాదు 5 మండలాలు తిరిగి మాకు ఇవ్వాలని ప్రధానమంత్రి గారికి మేము చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ సమస్య పరిష్కారం కాకుండా అదే విధంగా ఉంది. నాగార్జున సాగర్ లో నీటి వాటా అయినా, ఈ రోజు బనకచర్ల ఏర్పాటు చేసుకుంటే నదుల అనుసంధానం పైన అయినా, లేకపోతే రాముడి మాన్యం పైన అయినా, లేకపోతే మాధవ్ గారు బహుకరించిన భారతదేశ సాంస్కృతిక వైభవ ప్రతీక అయినటువంటి ఆ చిత్రపటం మీద అయినా తెలంగాణను పరిరక్షించే వ్యక్తులుగా, తెలంగాణ పరిరక్షకులుగా, తెలంగాణ సాధించిన వ్యక్తులుగా మా పైన కనీస బాధ్యత ఉంటది. మేము ఎప్పుడు స్పందిస్తూనే ఉంటాం. తెలంగాణకు జరిగినటువంటి నష్టాల పట్ల డెఫినెట్ గా మేము స్పందిస్తాం. ఇప్పుడు ఎందుకు స్పందించారు అనడం కాదు, స్పందించిన దాని మీద దాన్ని సాధించేంత వరకు మేము స్పందిస్తూనే ఉంటాం. దానికి బీజేపీ మద్దతు అవసరం. బీజేపీ దాంట్లో ఆ యొక్క బాధ్యతలో ఉంది, కేంద్రంలో ఉంది కాబట్టి, కేంద్ర సర్కారు బీజేపీలో ఉంది, బీజేపీ కేంద్ర సర్కారులో ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే పరిష్కరించారు కాబట్టి ఆ చొరవ చూపి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాదండి, నాకు ఒకటి చిన్నది కేకే గారు, మిమ్మల్ని ఒక చిన్న సూటి ప్రశ్న అడుగుతా.
మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు 100 సీట్లు ఉండే. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు ఏంటన్ని? కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని పోయిన ప్రభుత్వంలో? అది ఒక చిన్న ప్రశ్న వినండి. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే, మళ్ళీ బతికించుకోవడానికి అంటే కనీసము 6 7 సీట్లతోని మీరు ప్రతిపక్షంలో కొనసాగిన రోజు, మీరు అధికారంలోకి వచ్చిండ్రు 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు 38 సీట్లు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు 38 సీట్లతోని తెలంగాణ శాసనసభలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చనిపోవడం ఏందండి? చనిపోవడం ఏంది? ప్రజల హృదయాలలో గట్టిగా ఉంది. మేము కోల్పోయింది 1.6% ఓట్లతోనే. ఇది గమనించాల్సినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం వల్ల దానికి అది వాళ్ళు సొంత వ్యక్తిత్వ హననం చేసుకున్న వ్యక్తులుగా మిగిలిపోతారు అనేటువంటిది నా అభిప్రాయం. డెఫినెట్ గా తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ ఉన్నంత వరకు, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం పైన, తెలంగాణ రాజకీయ అస్తిత్వం పైన, తెలంగాణ అస్తిత్వం పైన ఏ విధమైన భాష యాస పైన ఎప్పుడు దాడి జరిగినా కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అవుతారు, వాళ్లకు వాళ్ళుగానే స్పందిస్తారు. దానికి ఈ రోజున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నేరుగా స్పందించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే, టీఆర్ఎస్ గా ఉన్నన్ని నాళ్ళు 25 సంవత్సరాలు తెలంగాణ ప్రజలతోని మమేకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలతోని అనుబంధంతోని ఉంది. 60 లక్షల మంది కార్యకర్తలతోని ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పట్ల ఏ రోజైనా కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూనే ఉంటది, ఎప్పటికీ స్పందిస్తూనే ఉంటది. థ్యాంక్ యూ అండి. ఈ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఇక్కడ అన్ని విషయాలని కూడా సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ రెగలు చేస్తుంది అనే వాదన కరెక్ట్ కాదు అనేది అయితే బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మొత్తం కూడా ఏదైనా సరే, ఏ సమస్యలైనా సరే మేము లేవనెత్తుతాము, అది ప్రతిపక్షంగా మా హక్కు అనేది అయితే తేల్చి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బీజేపీ కూడా ఈ మాధవ్ గారు ఇచ్చిన వ్యవహారం కానీ అది మొత్తం కూడా కొన్న వాటిని మొత్తం కూడా పెద్దదిగా చేసి భూతత్వంలో చూసే ప్రక్రియ అయితే మానుకోవాలి అనేది అయితే చెప్తున్నారు. ఏ విషయంలోనైనా ప్రజల అవసరాలని, సమస్యలని కూడా స్పందించడమే అన్ని పార్టీలకు కూడా ముఖ్యం. ఈ చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ గారికి, సుందరయ్య గారికి ధన్యవాదాలు. ముగిద్దాం.